గైస్ వాట్సాప్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్ వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి ఫాలో అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఐపీఎల్ రన్ అవుతుంది కాబట్టి ఆ ఐపీఎల్ కి సంబంధించిన ప్రిడిక్ట్ అండ్ విన్ ఇంకా స్పిన్ అండ్ విన్ యూజ్ చేసి మనం రన్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ రన్స్ ఉపయోగించి మనం మంచి కూపన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. డైరెక్ట్ లింక్స్ అయితే నేను మన గ్రూప్స్ లో పెడుతున్నాను. ఇక నేను ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. అలాగే అప్డేట్స్ ట్యాబ్ లో ఉన్నాను. ఇక్కడ మనకు ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఇది చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను ర్యాండమ్ గా ఒక ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక మెసేజ్ ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ స్టార్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఈ ఒక మెసేజ్ మాత్రమే కాదు, మీరు కావాలంటే ఎప్పుడో వచ్చిన మెసేజ్ ని కూడా లాంగ్ ప్రెస్ చేసి పిన్ చేసే అవకాశం ఉంటుంది. మరొక మెసేజ్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. మరొక ఛానల్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కూడా ర్యాండమ్ గా ఏదో ఒక మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ స్టార్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ విధంగా స్టార్ చేసిన మెసేజ్ మనం ఎక్కడ చూడాలని. ప్రస్తుతం నేనైతే రెండే ఛానల్స్ లో మెసేజ్ స్టార్ట్ చేశాను. బట్ మీరు 10-20 కూడా చేసి ఉండొచ్చు. అలా అంటప్పుడు మీరు ప్రతి ఛానల్ కు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ డైరెక్ట్ హోమ్ పేజ్ లోనే ఇక్కడ 3 డాట్స్ దగ్గర ట్యాప్ చేయండి. మీకు స్టార్డ్ అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఇదైతే ఇంత ముందు ఉండేది కాదు. ఇప్పుడు కొంతమంది బీటా యూజర్స్ కి అయితే రావడం జరిగింది. మీరు స్టేబుల్ వాట్సాప్ యూజ్ చేస్తున్నా కానీ మీకు ఈ ఫీచర్ వచ్చింది లేదు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఇక్కడ ట్యాప్ చేస్తే మీరు ఎన్ని మెసేజెస్ పిన్ చేశారో అవన్నీ కూడా మీకు ఇక్కడే కనిపిస్తాయి. అలాగే మీకు ఛానల్ నేమ్ కనిపిస్తుంది. చూసారు కదా, టెక్పీడియా రెండు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఆ రెండు కనిపిస్తున్నాయి. అలాగే పేటిఎం నుంచి ఒక స్టార్ట్ చేసాం కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు 10 ఛానల్స్ నుంచి చేస్తే ఏ ఛానల్ నుంచి స్టార్ట్ చేస్తారో ఆ ఛానల్ నేమ్ అలాగే ఆ పర్టికులర్ మెసేజ్ కనిపిస్తుంది. అలాగే మీరు ఏదన్నా స్టార్డ్ మెసేజ్ రిమూవ్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తారో ఇక్కడ స్టార్ క్రాస్ చేస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు 3 ఉండే మెసేజ్ ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. బట్ ఎక్కువ మెసేజ్ మీరు స్టార్ట్ చేసి ఉంచారు, అన్ని ఒకసారి రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయండి. అన్స్టార్ ఆల్ దగ్గర ట్యాప్ చేసేయండి. కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ చేసినట్టయితే అన్ని కూడా ఇక్కడి నుంచి పోవడం జరుగుతుంది. సో ఈ కొత్త ఫీచర్ చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందులోనూ ఎక్కువగా వాట్సాప్ ఛానల్స్ ఉపయోగించే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వాట్సాప్ సంబంధించి ఇలాంటి క్విక్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ పర్టికులర్ విషయం ప్రతి ఒక్కరికి తెలిసాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.